చీమకుర్తి మండలం గాడిపత్తివారిపాలెం గ్రామంలో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ నూతన భవనాన్ని జిల్లా పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ డిపాజిట్లు, రికవరీలు, లోన్లు అన్నీ సక్రమంగా జరిగేలా చూడాలి అంటూ కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జ్యోతి వేణు, మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోనమినేని లోకేష్, మండల పార్టీ కార్యదర్శి ఇస్తర్ల ఏడుకొండలు, సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గమని ప్రసాద్, ముప్పననేని తిరుపతి స్వామి, మెంబర్లు ఏడుకొండలు వెంకట్రావు, గమిని కృష్ణారావు, గమిని ఆంజనేయులు, గాడిపర్తి లక్ష్మీనారాయణ, మణిమేల అంజయ్య, మణిమేల లక్ష్మీనారాయణ, పులగాల సుబ్బయ్య, శివరామపురం, ఎలపావులూరు, రంగసాయిపురం గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మహాజన్ సభ్యులు ఉన్నారు ఈ సొసైటీలో. ఆ సభ్యులందరినీ పెట్టుకొని 10% ఉంటే చాలు మనకి. వాళ్ళందరూ రైతులు సర్కారీ సహకార బ్యాంక్ కాబట్టి మీకు సహకరించేది కాబట్టి మీరు కూడా ఆ సహకారం ఈ బ్యాంక్ మీద నుంచి రావాల్సిన, ఇందాక మన తిరుపతి స్వామి మెంబర్ గారు చక్కగా మాట్లాడారు. ఈరోజు మన గాడిపత్తివారిపాలెంలో సొసైటీ బిల్డింగు కొత్తగా ఓపెన్ చేయటం జరిగింది. సొసైటీ బిల్డింగు ఈ సొసైటీలో మొత్తం 460 మంది దాకా సభ్యులు ఉన్నారు. సొసైటీ ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఫైనాన్షియల్గా, కానీ ఇంట్లో అంటే పాత ఈ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు సరిగ్గా చేయలేకపోవటం వలన సొసైటీ కొన్ని ఇబ్బందుల్లో ఉంది. అందుకని ఇప్పుడు కొత్తగా సొసైటీ మన 3 మెన్ కమిటీ వచ్చింది కాబట్టి దానికి 2 సభ్యులు, తర్వాత మన చైర్మన్ కుర్రోడు మంచి టెక్కీ కాబట్టి సహజంగా డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే సొసైటీ బాగుంటుంది. నేను కూడా ఇక్కడ మన సిఇఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ లోనింగ్ ఎంత ఉంది, రావాల్సిన బాకీలు ఎంత ఉన్నాయి అవన్నీ చూసుకొని జాగ్రత్త చేయమని చెప్పాను. తర్వాత సొసైటీకి కొన్ని అడిగారు, అంటే చుట్టూ ప్రహరీ అవన్నీ. సరే తీర్మానం పెట్టుకొని ఆ తీర్మానం పాస్ చేస్తే మనకి ఆ తీర్మానం తీసుకొచ్చి మనకి కాపీ ఇస్తే మన సిఇఓ గారితో మాట్లాడి బ్యాంక్లో పెట్టుకొని చేద్దామని చెప్పాను. అట్లనే సొసైటీ ఇంకా సొసైటీ సహకార సొసైటీ కాబట్టి రైతులకు సహకరించడం కోసం ఈ సొసైటీలు ఏర్పడ్డాయి. ఈ సొసైటీలకి ఫైనాన్స్ చేసేది బ్రాంచీలు ఉంటాయి, బ్యాంక్ బ్రాంచ్లకి మెయిన్ డిసిసిబి బ్రాంచ్ ఫైనాన్స్ చేస్తూ ఉంటుంది. సో మనం తీసుకుని రికవరీ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే సొసైటీకి మంచి బిజినెస్ జరుగుద్ది. అట్లనే నాన్ క్రెడిట్ బిజినెస్లు కూడా చేసుకోవచ్చు. సొసైటీ బాగుంటే గ్యారంటీ ఇస్తుంది మన బ్యాంకు. వాళ్ళు ఫెర్టిలైజర్ బిజినెస్లు కానీ ఇట్లాంటి నాన్ క్రెడిట్ బిజినెస్ ఇక్కడ ఏం మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనేది చూసుకుని ఆ ఫెర్టిలైజర్స్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అయ్యే సలహాలు ఇచ్చాం. ప్రసాద్ గారు కూడా మాట్లాడారు, అలానే మన లోకేష్ గారు. సో మేమందరం ఒక మంచిగా సొసైటీ బాగుండాలి, సొసైటీ బాగా జరగాలి. అట్లానే సొసైటీ సభ్యులు మన చైర్మన్కి 3 మెన్ కమిటీకి మంచి పేరు రావాలని కోరుకుంటూ, అట్లనే వాళ్ళకి మంచి పేరు వస్తే మాకు మంచి పేరు వస్తుంది, అట్లనే సొసైటీ బాగుపడుతుంది, మా బ్యాంక్ కూడా బాగుంటుందని కోరుకుంటూ, అట్లనే మన సొసైటీ తరఫున గ్రామ ప్రజలకి, అట్లనే ఎల్పావులూరు, తర్వాత మిగతా శివరాంపురం, ఈ రంగసాయిపాలెం అన్ని గ్రామ ప్రజలందరికీ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సొసైటీ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నూతన భవనం ప్రారంభోత్సవానికి మన అధ్యక్షుడు పీడీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారి చేతుల మీదుగా చేయడం అనేది ఎంతో సంతోషంగా విషయం. ఈ యొక్క మన మంచి చైర్మన్ మనకి ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ గాడిపత్తివారిపాలెం సొసైటీ బాగా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క సొసైటీ నుంచి రైతులందరూ కూడా అన్ని రకాలైన సేవలను పొంది వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సొసైటీ తరఫున గ్రామ ప్రజలకి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి పండగ రోజు మంచి భవనం, మంచి కార్యక్రమం, మన మంచి చైర్మన్, అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ
మళ్ళీ ఒకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.